హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. లాస్ట్ వీకే పోస్ట్ చేయాలి ఈ వీడియో. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఇక్కడి నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఏం జరిగింది అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్పేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఎపిసోడ్ 6 ఆఫ్ హిట్ ఆర్ ఫ్లాప్. దొన్నె బిర్యానీ అయితే ట్రై చేసేసాను. మరి హిట్ కొట్టానో ఫ్లాప్ కొట్టానో చూడాలనుకుంటే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏంటియో చూసేద్దామా. టమాటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మెంతి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు చికెన్ అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకుందాం. నాకైతే ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసేసుకున్నాం. దానిలో తగిన సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కర్డ్ అయితే వేసేసుకొని దాన్ని ఇంకా బాగా మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు కదిలించకుండా పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చిటిముత్యాల రైస్ని అయితే నానబెట్టేసుకుందాం. నాకైతే ఒక 3 కప్స్ రైస్ వరకు అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. దొన్నె బిర్యానీలో ఈ మసాలా వచ్చేసి మెయిన్ అనమాట. ఈ మసాలా చేయటం కోసం చెక్క, మొగ్గ, లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, ఇంకా కొంచెం సోంపు, ఇంకా కొన్ని మిరియాలు కూడా అయితే వేసేసుకోవాలి. ఇంకా కొంచెం షాహీ జీరా కూడా అయితే వేసేసుకున్న తర్వాత దానిలో కొంచెం స్టోన్ పువ్వు కూడా అయితే వేసేసుకొని ఒక మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఈ లోపు అయితే మన గ్రీన్ పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం. దానికోసం 7 to 8 చిల్లీస్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతాకు. ఇక్కడ నేను ఆయిల్ వేయటం మర్చిపోయాను చూపించటం. ఆయిల్ కూడా అయితే వేసేసుకోవాలి. ఇవంతా కొంచెం రోస్ట్ చేసేసుకొని తర్వాత రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవటమే. ఈ గ్రీన్ పేస్ట్ అయితే తర్వాత చికెన్లో అయితే వేసేస్తాం. అప్పుడైతే చూపించేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ మీద కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా చికెన్ రెడీ చేసేసుకుందామని దానిలోకైతే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఇంట్లో ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా అయితే వేసేసుకోండి. బిర్యానీ స్పైసెస్ కూడా అన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత దానిలో కొంచెం 2 ఆనియన్స్ వరకు అయితే కట్ చేసేసి వేసేసుకోండి. చిన్నగానే ఏం అవసరం లేదు. నేను బై మిస్టేక్ రాంగ్ కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయిన దాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అన్నప్పుడు దానిలోకి ఇంకా కొంచెం టమాటోస్ కూడా అయితే వేసేసుకొని అవి కూడా బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా అయితే దీనిలో వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు అయితే చికెన్ అయితే బాగా ఉడికిపోవాలి. ఇంకా బాగా కలియబెట్టుకున్న తర్వాత దాని మీద ఒక లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ వరకు అయితే కొంచెం వాటర్ వస్తాయి. అప్పటి వరకు కదిలించకుండా ఉడికిచ్చేసుకోండి ఒక చికెన్ని మాత్రం. ఇంకప్పుడు మనం ముందుగా పక్కన పెట్టిన గ్రీన్ పేస్ట్, దీన్ని చూస్తుంటేనే గోరింటాకు గుర్తొస్తుంది కదా. ఈ గ్రీన్ పేస్ట్ కూడా అయితే దీనిలో అయితే వేసేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత దీన్ని కూడా అయితే బాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఇది కూడా అయితే ఫ్రై చేసేసుకొని మళ్ళీ ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు దాకా కూడా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు కొంచెం సేపు అది ఉడికిన తర్వాత లిడ్ ఓపెన్ అయితే చేసేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకునే పని లేదు. నాకు ఎందుకో కారం అంతగా సరిపోలేదని చెప్పేసి కారం వేసుకున్నాను. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన మసాలా ఇంగ్రీడియంట్స్ కొంచెం మనం వేసిన పచ్చిమిర్చియే సరిపోతుంది. కానీ నాకు కొంచెం సరిపోలేదని నేను కారం అయితే వేశాను. అసలుకి దీనిలో కొంచెం కారం వేసే పని అంతగా అవసరం అయితే లేదు. కొంచెం కారం కూడా వేసేసుకున్న తర్వాత నేనైతే ఇంకా మసాలా పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ బట్టి, ఆ మసాలా కూడా అయితే వేసేసుకొని ఇంకా అవి కూడా అయితే బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా ఓకే. కొంచెం పచ్చివాసన పోయిందన్న తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేసుకోవాలి. నేనైతే 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా కదా, అందుకని చెప్పి 6 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇంకా 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఆ వాటర్ కూడా బాగా ఫుల్ బాయిల్ అవ్వాలి. వాటర్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా అయితే దానిలో అయితే వేసేసుకోవాలి. దీన్ని పొద్దాకులు కదిలించకూడదు. కదిలించామంటే ఇంకా రైస్ అయితే మనకి కొంచెం అంత బాగా అయితే రాదు. కదిలించకుండా ఒక 2 to 3 టైమ్స్ ఇప్పుడే బాగా కలయబెట్టేసుకొని లిడ్ ఓపెన్ చేసేసుకొని రైస్ అయితే ఉడికిచ్చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయచ్చు. 1 టైం కానీ 2 టైమ్స్ ఈజీగా చాలా అంటే చాలా టేస్ట్ బాగొచ్చింది. అలా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్కి అయితే నాకు రైస్ కూడా అయితే బాగా కుక్ అయిపోయింది. చాలా రెసిపీ డిలే అయింది. లాస్ట్ వీకే పోస్ట్ చేయాలి, ఈ వీక్ పోస్ట్ చేస్తున్నాను.
నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల డిలే అయితే అయ్యింది. ఏమనుకోకండి, నెక్స్ట్ వీక్ నుండి మాత్రం వీడియోస్ రెగ్యులర్గానే అయితే వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ట్రై చేస్తాను రెగ్యులర్గా పెట్టడానికి. ఇంకా నా దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీని రివ్యూ ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఆల్రెడీ యాడ్ చేసేసాను. 70% హిట్ కొట్టేశాను అన్నాను మా హస్బెండ్. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసేయండి.